8 గంటల వరకు నొప్పుల నుండి ఉపశమనమిచ్చే కొత్త మై డాక్టర్ ప్యాచ్ ఇప్పుడు మై డాక్టర్ స్ప్రేతో ఉచితం. మహబూబ్నగర్ నుంచి బీజేపీ ఎంపీగా ఎన్నికైనటువంటి డీకే అరుణ మనతో ఉన్నారు. ఒకసారి ఆమె గెలుపుకు సంబంధించినటువంటి అంశాలు ఏంటి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. డీకే అరుణ గారు, ముందుగా కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఎలా చూస్తారు అసలు మీ గెలుపుని? ఎందుకంటే ముఖ్యమంత్రికి సంబంధించిన సొంత జిల్లాలో వారు 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, అయినా సరే మీరు గెలిచారు, ఎట్లా చూస్తారు? ఈ విజయం చాలా గొప్ప విజయం. ముఖ్యమంత్రి గారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని 11 సార్లు వచ్చిండ్రు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారానికి. ప్రతి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున అక్కడ మోదీ గారిని విమర్శించడం కానీ, నన్ను పర్సనల్గా దూషించడం కానీ అనేక రకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేసిండ్రు. ఎన్ని రకాలుగా సెంటిమెంట్ పరంగా కానీ అన్ని రకాలుగా మాట్లాడాలి, అన్ని రకాలుగా వాళ్ళు తాపత్రయపడ్డారు. ఈ జిల్లాలో రెండవసారి మనకు అవకాశం వచ్చింది. పాలమూరు జిల్లాకు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం వచ్చింది. ముఖ్యమంత్రిని అయినా మీ అందరూ ఓటేసి గెలిపించినందుకు ముఖ్యమంత్రి అయినా నేను. కాబట్టి ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోండి, ఈ సీటును ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ని గెలిపించండి, డీకే అరుణను ఓడించలేని మాట్లాడిండు. ఈ సీటు ఓడిపోతే నా గౌరవం తగ్గిపోతుంది, నాకు మర్యాద తగ్గిపోతుందని మాట్లాడిండు. ఈ సీటు ఓడిపోతే తన కుర్చీకే ప్రమాదం వస్తుందనేటటువంటి విధంగా మాట్లాడిండు. అభివృద్ధి ఆగిపోతుందని మాట్లాడిండు. ఎన్నో రకాలుగా ప్రజల్ని మానసికంగా వీక్ చేయడానికి, ఈ సీటు ఓడిపోతే చాలా నష్టం జరిగిపోతుంది పాలమూరుకు అనే విధంగా మాట్లాడిండు. అయినప్పటికీ కూడా ప్రజలంతా కూడా నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారు. తెలంగాణ ప్రజలంతా అదే కోరుకున్నారు, మహబూబ్నగర్ ప్రజలంతా అదే కోరుకున్నారు. ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం మీద విశ్వాసం ఉంచి ఇక్కడ డీకే అరుణ గారు గెలిస్తే మరి పార్లమెంట్కి వెళ్తుంది, ఈ ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది అనేటటువంటి ఒక నమ్మకంతో మమ్మల్ని గెలిపించింది. అక్కడి నుంచి టీఆర్ఎస్ నేతలు ఆత్మ బలిదానాలు చేసుకొని బీజేపీని గెలిపించారని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి ఇందాక మీడియాతో మాట్లాడి చెప్పారు, ఎట్లా చూస్తారు ಅದಕ್ಕೆ? ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్కా అవకాశవాది. మొన్న ఆయన అధికారంలోకి వచ్చిండు. ఎప్పుడైనా ఒక పార్టీ పోయి ఒక పార్టీ వచ్చిందంటే వాళ్ళు ఒకటే పార్టీకి ఓటేస్తుంటే ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుందా? ఓటర్ల నిర్ణయాన్ని ఈయన ఆ విధంగా మాట్లాడడం, అవమానపరచడం. ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పెద్ద పెద్ద భారీ మెజారిటీతో అధికారంలో ఉంది కదా. మరి వీళ్ళు ఎట్లా అధికారంలోకి వచ్చిండ్రు? మరి వాళ్ళతో వాళ్ళు కుమ్ముక్కై అధికారంలోకి వచ్చిండ్రా? ఎట్లా అధికారంలోకి వచ్చిన? మేము రావాల్సి ఉండే, మరి వాళ్ళు ఎట్లా వచ్చిండ్రు అధికారంలోకి? ఇటువంటి మాటలు మాట్లాడడం సమంజసం కాదు. తాము ఓడిపోతే ఒక మాట, గెలిస్తే ఒక మాట. అది ముఖ్యమంత్రికి పదవి కూడా తగినటువంటి మాటలు. ఆయన ముఖ్యమంత్రి అనేటటువంటి విషయాన్ని ఫస్ట్ మర్చిపోతున్నాడు. ఇంకా ముఖ్యమంత్రి అని అనుకోవడం లేదు. ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండాల్సినటువంటి డిగ్నిటీ లేదు, ఆయన భాష పరిజ్ఞానం లేదు, ఆయన వ్యక్తిగతంగా కూడా దూషించడము, వ్యక్తిగతంగా మనుషుల్ని మాట్లాడడము అనేది ఒక ముఖ్యమంత్రిగా తగదు. ఇంకా రేవంత్ రెడ్డి, నువ్వు రేవంత్ రెడ్డి అనుకొని నువ్వు వేరే మాట్లాడితే వేరే విషయం. నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న విషయాన్ని నేను గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. బీజేపీ మీద ఏదైనా వ్యతిరేకతతోనే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు తగ్గాయి అనుకోవచ్చా? ఏదైనా బీజేపీ మీద వ్యతిరేకత ఏదైనా మొదలైందా? ఎందుకంటే ప్రతిపక్షాలు అంటే బీజేపీ మీద వ్యతిరేకత మొదలైంది, మోడీ మెడిసిన్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది ఖచ్చితంగా, అందుకే వాళ్ళకు మ్యాజిక్ ఫిగర్. ఆయన భాషకి పరిజ్ఞానం లేని భాష మాట్లాడుతుంటాడు. ఆయన పరిజ్ఞానం లేని భాష మాట్లాడతారు రాజకీయాల్లో. ఆయన రెఫరెండం అన్నాడు, ఆయన రెఫరెండం 14 స్థానాలు మేము గెలుస్తున్నాం అన్నాడు. ఆయన రెఫరెండంకి ఇప్పుడు ఆయన ఆన్సర్ ఏమి ఇవ్వాలా? అది ఫస్ట్ ఆయన ఆలోచన చేసుకోవాలా. ఆ రెఫరెండం 14 స్థానాలు మీకు రాలేదు కాబట్టి మీరు ఏం చేయాలో ఫస్ట్ మీరు ఆలోచించుకోండి. రాజకీయాల్లో ఒక మోటివేషన్ కోసం మాట్లాడతారండి ప్రతి రాజకీయ నాయకులు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి పార్టీగా అక్కడ పోటీ చేసినటువంటి వాళ్ళు ఏదో రకరకాల ఆ ప్రాంతాల కారణాలు ఉండిండవచ్చు. ప్రతి ఒక్క లీడర్ మోటివేషన్ కోసమే మాట్లాడతాడు, అత్యధిక సీట్లు గెలవడం కోసమే మోటివేట్ చేస్తారు. వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాతో ఉన్నారు ఇండియా కూటమి. అది పచ్చాబద్ధం, అది అయ్యే పనే కాదు. డీకే అరుణ కేంద్ర మంత్రి కాబోతున్నారా? అది ప్రధానమంత్రి గారు ఎవరు అనుకుంటే వారు అవుతారు. వారు ఏ విధంగా నిర్ణయం చేస్తే ఆ విధంగా పార్టీ ఏ రకంగా నాకు ఆదేశాలు ఇస్తే ఆ రకంగా పనిచేస్తాం. థ్యాంక్ యూ అండి. ఇది ఒకవైపు డీకే అరుణ కూడా అటు ముఖ్యమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి మాట్లాడట్లేదు, తను ముఖ్యమంత్రిని అని మర్చిపోయి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నా చెప్తూనే తను కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ముఖ్యమంత్రి తను 14 సీట్లు వస్తాయి తనకు, అవి రెఫరెండం అని చెప్పి రేవంత్ రెడ్డి మర్చిపోయారని చెప్తుంది. అసలు కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రసక్తే లేదు. కేంద్ర
కేంద్ర మంత్రిపై కూడా డీకే అరుణ క్లారిటీ ఇస్తూ అవకాశం ఇస్తే కేంద్ర మంత్రిగా ఖచ్చితంగా పనిచేస్తాను, అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, నిర్ణయం మేరకు ఏ పదవి ఇచ్చినా కూడా దాన్ని నెరవేరుస్తానంటున్న డీకే అరుణ. కెమెరామెన్ గణేష్తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.